ఈసారి ఈ పండగ సీజన్‌లో రికార్డులన్నీ బ్రేక్ అని మనం చెప్పొచ్చు. ఈ ఇయర్ 1,20,000 కోట్ల రూపాయల ఆన్‌లైన్ షాపింగ్ జరుగుతుందంటే ఆలోచించాలి. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 94,800 కోట్లని చెప్పొచ్చు. ఈసారి దానికంటే ఎక్కువని చెప్పొచ్చు. మరి దీనివల్ల చిన్న వ్యాపారులకు ఇది వరమా? శాపమా? అని మాట్లాడుకుంటే చాలా ఆన్‌లైన్‌లో ఉన్న ఆల్ ప్లాట్‌ఫార్మ్స్ ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, అమెజాన్ గావచ్చు, మింత్రా గావచ్చు, మీషో గావచ్చు, బ్లింకిట్ అండ్ జెప్టో ఇలాంటివి అన్ని కంపెనీస్‌లో డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌గా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టర్లంతా కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లనే చూజ్ చేసుకోవడము అండ్ డిస్కౌంట్లు కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళంతా కూడా ఒక ఐపీఓలో డబ్బు సంపాదించడం స్టార్టప్ చేస్తున్నారు. అండ్ మరి చిన్న వీధి దుకాణాల గురించి మనం మాట్లాడుకుంటే మరి వాళ్లకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు? మరి ఈ పండగ సమయంలోనే వారి యొక్క అమ్మకాలపై భారీ ఆశలు ఉంటుంది. మరి వాళ్ళ యొక్క సేల్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆలోచించుకోవాలి. మనం ఆన్లైన్లో కొంటున్న ప్రతి వస్తువు కూడా ఒక చిన్న దుకాణం అమ్మకాన్ని తగ్గిస్తుందేమో ఆలోచించాలి. మరి ఇది వృద్ధికి సంకేతమా లేదా చిన్న వ్యాపారులకు ముప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. మరి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.